సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాక రామలింగం అంటే కుదరదు. మీకు సొచ్చినా లేకున్నా నచ్చినా నచ్చకపోయినా అలా జోలికి పోయేది లేదు. జర్నలిస్టులు అంటే నిజాలను బయట పెట్టేటోళ్ళు, ఎవరు తప్పు చేసినా దొరకబట్టి జనాలకు చెప్పేటోళ్ళు. ఈ సమాజాన్ని నడిపిస్తున్న 4 స్తంభాలలో వాళ్ళు సుతమొకలు. వాళ్ళ మీద కేసులు పెట్టుడు భయపెట్టుడు ప్రభుత్వాలు మానుకోవాలి. మీకు నచ్చినట్టు వార్తలు రాయకపోతే జర్నలిస్టుల మీద క్రిమినల్ కేసులు పెట్టుడు ఏ సర్కారులైనా సరే బంద్ చేయాల్సిందే అని చెప్పింది దేశంలో పెద్ద కోర్టు. ప్రభుత్వం అయినంత మాత్రాన మమ్మల్ని ప్రశ్నించొద్దు విమర్శించొద్దనే కానూను ఏం లేదని అని ఉత్తరప్రదేశ్ లో అభిషేక్ ఉపాధ్యాయ అనే జర్నలిస్టు మీద రాష్ట్రపు సర్కార్ నెత్తిలా పెద్ద కోర్టు అచ్చింతలేసింది. ఎఫ్ఐఆర్ కాపీని చదివి ఇట్లా ఉన్నైలేని గలేసి కేసులు పెట్టి భయపెట్టే పని బంద్ చేసుకోవాలని మందలిచ్చింది. ఇది ఇట్లుంటే మన పక్కపొంటి రాష్ట్రం రేవంత్ సారుల గురువు చంద్రాలు సారు వెళ్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు ఇంకో తీరు ప్రకటన చేసిందుల్లా. నిన్న మొన్న మన తెలంగాణలో జరిగినట్టే ఆంధ్రలో సుతం అధికారంలో ఉన్నాం కదా అని కొలికపూడి శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే సైకిల్ పార్టీ ఎమ్మెల్యే ఇలేకర్లను బెదిరించిర్రు. జర్నలిస్టు సంఘాలోళ్ళు చక్కగా పోయి చంద్రాలు పవనాలు సార్లకు చెప్పిర్రు, మమ్మల్ని ఇట్లా బెదిరిస్తే ఎట్లా, మేం వార్తలు రాయాలనా వద్దా, కొలువులు చేసుకోవాలనా వద్దా అని చెప్పుకున్నారట. వాళ్ళ బాధలిన్న చంద్రాలు పవనాలు సార్లు రాష్ట్రంలో ఎవరన్నా జర్నలిస్టుల జోలికి పోతే తోలు తీస్తాం, వాళ్ళను తిట్టినా ఏమన్నా అన్నా బెదిరించినా కేసులు గీసులు పెట్టి బుగులు పెడదామని చూసినా మంచిగుండదు, పార్టీలకెళ్ళి తీసేస్తామని గట్టిగానే హెచ్చరించిర్రు. ఓ చంద్రాలు సారు మీ దిక్కేమో జర్నలిస్టులను ఏమన్నా అంటే మంచిగుండది, వాళ్ళకు ఇజ్జత్ ఇయ్యాలని చెప్తున్నారు, మా దిక్కేమో మా సీఎం సారే జర్నలిస్టుల మీదికి వాళ్ళ అన్నదమ్ములను అనుచరులను ఎగేస్తున్నాడు, 2 నెలలకు 3 నెలలకు జర్నలిస్టులను కొట్టిపిస్తున్నాడు. ఢిల్లీలో చెప్పినా ఇంటలేడు, జర మీరన్నా చెప్పుర్రి. మీ శిష్యునికి విలేకరి పని అంటే ఇల్వగల్ల పని, వాళ్ళను ఏమనొద్దని మీరు చెప్తానన్నా ఇంటరేమో.